హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్యారెట్ హల్వా. దీనికి కావాల్సింది 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 కప్పుల పంచదార, డ్రై ఫ్రూట్స్, అన్స్వీటెన్ కోవా, 600 ml పాలు, తురుముకున్న 1 kg రెడ్ క్యారెట్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసి అది దగ్గర పడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 600 ml పాలు వేసుకొని కలిపి మూత పెట్టి అది దగ్గర పడే వరకు అంటే ఒక 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిపోయాక అది మరి ఒకసారి కలుపుకొని దానిలో 2 కప్పుల పంచదార వేసుకొని పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు అందులో అన్స్వీటెండ్ కోవా వేసుకొని అది బాగా కలిసే వరకు కలుపుకోవాలి. అన్స్వీటెండ్ కోవా మీకు దగ్గరలో ఏదైనా గ్రాసరీ స్టోర్లో ఈజీగా దొరుకుతుందండి. దొరకలేని వారికి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. హల్వా దగ్గర పడ్డాక అందులో ఇలైచీ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్గా ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకుంటే క్యారెట్ హల్వా రెడీ. దీన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. టేస్ట్ చేసే ముందు మా ఇంట్లో మేమేం వండుకున్నా దేవుణ్ణి తలుచుకొని మా నాన్నమ్మ, తాతమ్మ అండ్ తాతయ్య గారికి పెట్టి తింటామండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.